అయోధ్యాకాండము 95వ సర్గము. శ్రీరాముడు సీతకు మందాకినీ నదిని వర్ణించి చెప్పుట అని చెప్పుచు పర్వతమును దాటి మందాకినీ నదిని చూపించి చిత్ర విచిత్రమైన ఇసుక తిన్నెలతోనూ అందముగా కూయుచున్న బెగ్గురు పక్షులతో హంసలతోనూ బంగారపు పద్మములతోనూ ఒప్పుచున్న ఈ నదిని చూచితివా? సీత సుందరమైన వికసించిన పువ్వుల చేతను పలుముల చేతను భారముగానున్న నానా విధములైన వృక్షములు గట్లయందుండగా ఈ నది కుబేరుని యొక్క సరస్సు వలె తోచుచున్నది సుమా. ఓ కాంత, చూచితివా? ఇచ్చట జంతువులు నీరు త్రావుట చేత కలిగి ఆ నీరు కలుషితమైనది. అయినను వింత ఎందముతో నొప్పుచు మదికి వేడుక కలిగించుచున్నది. సమయము తప్పక ఋషి సమూహములు జడలను లేడి చర్మములను ధరించి ఇందు స్నానము చేయుచున్నారు. అతి కఠినమైన నిష్ఠగలవారు కొంతమంది అదిగో చేతులు పైకెత్తి సూర్యోపాసన చేయుచున్నారు. గాలిచే కదలాడుచున్న చెట్ల కొనలయందలి పుష్పములు ఇటునటు నూగుచుండగా కొండయే నటించుచున్నట్లున్నది చూచితివా? ఓ మనోహర గాత్రి, ఒకచోట జలములు ముత్యముల కాంతితో ప్రకాశించుచున్నవి. ఓ విశాల నితంబ, ఒక వంక మిక్కిలి మనోహరములైన ఇసుక తిన్నెలు ప్రకాశించుచున్నవి. కలువకంటి తుమ్మెదలు వ్రాలిన పుష్పసమూహము ఊయలలూగుచున్నవి చూచితివా? ఓ పద్మహస్త, ఒకచోట కుతూహలమతిశయింపగా సిద్ధజనులు వాహ్యాలి తిరుగుచున్నారు. ఓ నీలవేణి, గాలిచే కొన్ని పువ్వులు గట్లమీద రాలగా కొన్ని నీళ్లలో రాలి తేలుచున్నవి. ఓ తరుణి, చక్రవాక పక్షులు సరసోక్తులతో పూలపాన్పుల నెక్కుచున్నవి. ఓ బాల, ఈ చిత్రకూట పర్వతమును ఈ మందాకినీ నదిని చూచినచో పట్టణంను చూచుట కంటెను నిన్ను చూచుట కంటెనూ సంతోషము కలుగుచున్నది సుమా. చిగురాకు వంటి మేనుగల ఓ సీత, ఇంద్రియ నిగ్రహము చిత్తశాంతి కలవారును పాపరహితులను తపస్సులను అయిన సిద్ధులు స్నానము చేయుట చేత పవిత్రమైన ఈ మందాకినీ నదియందు నాతో కలిసి స్నానము చేయుము. నీ చెలికత్తెతో గూడి జలకేళియాడు విధముగా నాతో కలిసి ఈ నీటి అందు జలకేళులాడుము. నీ అందమును చూచి సిగ్గుపడి తెల్లతామరలు నెర్రతామరులను ఓ కలికి ఇందు మునిగిపోగలవు. ఈ వనములోనున్న మృగములే పౌరజనులనియు ఈ పర్వతమే అయోధ్యయనియు ఈ నదియే సరియు నది అనియు భావించి ఓ జలజాక్షి ఇందు సంతోషముతో సంచరింపుము. నా మాట నతిక్రమింపగా లక్ష్మణుడు సేవించుచుండగా జానకి నీవు నా మనస్సునకు అనుకూలంగా నడుచుచుండగా ఈ భూమి అన్నింతకన్నా సౌఖ్యము నాకున్నదా? 3 వేళలందును ఈ మందాకినీ యందు స్నానము చేయుచు తేనెతో గూడిన దుంపలను దినుచు నీతో కూడా సంతోషముగా నిందుండెదను. నేను రాజ్యమునైనను అయోధ్యనైనను కోరను సుమా. ఏనుగుల గుంపులు గలదియు ఏనుగులు సింహములు కపీషులు మొదలగు వానిచే త్రాగబడు జలము గలదియు పువ్వులతో నిండిన వృక్షములు గలదియు నగు ఈ నది ఓ సుందరి ఎవ్వరికైనా సంతోషమును కలిగింపకుండునా. అయోధ్యాకాండము 95వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ 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 నమోస్తు రామాయ సలక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.